ఇక గొర్రెల స్కామ్ కేసులో నిందితులను 22వ రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తోంది ఏసీబీ. పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. స్కీమ్ను స్కామ్గా మార్చిన వైనంపై లోతైన దర్యాప్తు చేపట్టింది ఏసీబీ. అయితే నిందితులు రామచందర్, కళ్యాణ్ విచారణకు సహకరించడం లేదు. దీంతో వారిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. గొర్రెల స్కామ్లో రాజకీయ నాయకుల పాత్రపై ఏసీబీ ప్రశ్నిస్తుందని సమాచారం. రైట్, గొర్రెల స్కామ్ కేసులో నిందితులను సెకండ్ డే, రెండో రోజు కూడా కస్టడీలో విచారిస్తోంది ఏసీబీ. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. సో సెకండ్ డే ప్రస్తుతం విచారణ కంటిన్యూ అవుతున్నట్టుగా చూస్తున్నాం. సో ఏ ప్రశ్నలు సంధిస్తున్నారు ఎండి రామచందర్, అలాగే ఓఎస్డీ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నట్టు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి కూడా కీలక నిందితులు ఎవరైతే రామచందర్, ఏదైతే పశుసంవర్ధక శాఖ ఎండీతో పాటు ఆ శాఖ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసింది ఏసీబీ. నాంపల్లి కోర్టు 3 రోజుల కస్టడీ అనుమతించిన నేపథ్యంలో నిన్న ఈ రోజు వీళ్ళిద్దరిని కూడా విచారిస్తుంది. 100 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్ సంబంధించి స్కీమ్ను స్కామ్ గా మార్చిన తీర్పు సంబంధించి యూనిట్ కాస్ట్ పెంచే వ్యవహారంలో కూడా కళ్యాణ్ తో పాటు రామచంద్రరావు చాలా కీలకంగా వ్యవహరించారు. మరొక లోలోనా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీకి ఏ సంబంధం లేకుండా కూడా గొర్రెల కొనుగోలు అంశానికి సంబంధించి కూడా రైతుల దగ్గర కొనుగోలు చేయకుండానే కేవలం ఫేక్ ఇన్వాయిస్ సృష్టించి కూడా బిల్లులు ప్లాన్ చేసిన నేపథ్యానికి సంబంధించి కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఈ యొక్క కేసు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి రామచంద్రరావు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఇతను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మరికొంతమంది అధికారుల పాత్రతో పాటు కొంతమంది రాజకీయ నేతల అర్థం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కొద్దిసేపు క్రితం సెంటర్ కూడా జైలు నుంచి ప్రస్తుతం ఏసీబీ కార్యాలయానికి పంజాబీ తరలించారు. ఇద్దరిని విచారిస్తున్నారు. ఈ 2 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత వీడిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇంకెవరైనా రాజకీయ నేత ప్రమేయం ఉందా, ఒక మంత్రి ఓఎస్డీ ఎందుకు ఈ కేసులో అరెస్ట్ కావాల్సి వచ్చింది, ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ తరలింపు కావచ్చు, వాటిని సహనమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యం కావచ్చు, వాటి వెనకాల వీళ్ళ అవసరం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు అవుతుంది. మొత్తం ఈ స్కామ్ వెనకాల ఎన్ని కోట్ల రూపాయలు చేతున్నారా, ఎంత గోల్మాల్ జరిగింది, ఎవరెవరి అర్థం ఉందన్న అంశాన్ని ఇప్పటికే లోలోనా కంపెనీ అధినేత ఇప్పటికే విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. మరికొంతమంది కీలక అధికారుల అరెస్ట్ కూడా చేయాల్సింది. కాబట్టి ప్రస్తుతం వీళ్ళిద్దరు విచారణ చాలా కీలకంగా మారిపోతుంది. రేపు వీళ్ళ విచారణ ముగిసిన తర్వాత ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేయబడిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి అరెస్ట్లకైతే ఇప్పటికే రంగం సిద్ధం చేసింది ఏసీబీ. ఆల్ రైట్, ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.